మానసిక యుద్ధం. పబ్లిక్ అందరిలో ఒక నెగిటివిటీ ఫీలింగ్ క్రియేట్ చేయడం. ఎక్కడ చూసినా ఒకళ్ళని తిట్టిపోస్తూనే ఉంటే, తిడుతూ ఉంటే మనం కూడా ఓ నోరు కలుపుదాం, లేకపోతే మనం కూడా అదే ఆలోచన చేద్దాం అని మనకు కూడా ఆ ఫీలింగ్ క్రియేట్ చేయడమే ఒక మానసిక యుద్ధం. ఎన్టీ రామారావు మంచోడు, దేవుడు ఆయన ఏం చేసినా దైవత్వమే, అందులో దైవత్వం, ఆయన స్నానం చేస్తే దైవత్వం, నెక్కర తిప్పుకుని రోడ్డు మీద నుంచుంటే దైవత్వం, టవల్ దప్పు కట్టుకుని ఉంటే దైవత్వం, అది ఒకప్పుడు ప్రచారం చేసుకొచ్చారు. ఆ తర్వాత అదే ఎన్టీ రామారావు ఆడవాళ్ళ పిచ్చోడు, ఏ అమ్మాయిని చూసినా ఓరకళ్ళతో చూస్తాడు, లక్ష్మీపార్వతి మీద పడిపోయాడు, వాళ్ళిద్దరూ కలిసి అక్కడ డ్రగ్స్ వాడుతున్నారు, ఇదే ప్రచారం కంటిన్యూగా చేసుకొచ్చి ఆయన మీద ఒక నెగిటివిటీ. మద్య నిషేధం ఎత్తేయాలి అన్నటువంటి, మద్య నిషేధం పెట్టాలన్నప్పుడు మందు తాగితే చచ్చిపోతారు, పిల్లలు చచ్చిపోతారు, పెద్దోళ్ళు చచ్చిపోతారు, కుటుంబాలు నాశనం అయిపోతాయి అంటూ సైకలాజికల్ గేమ్. ఎత్తేయాలి అన్నప్పుడు అయ్యో దీనివల్ల డబ్బులన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి, ఆంధ్రాకి నష్టం వెళ్ళిపోతుంది అన్నటువంటి, ఇది ఒక సైకలాజికల్ గేమ్. ఇది మీడియా నడ్డు పెట్టి జరిగేది. ప్రస్తుతం జరుగుతున్నటువంటిది అదే. ఇవాళ బ్రేకింగ్లు చూస్తే ఏబిఎన్ వాళ్ళది, వైసీపీలో ముదురుతున్న టిక్కెట్ల వివాదం, పలు జిల్లాల్లో పార్టీని విడుతున్న నేతలు, ఉత్తరాంధ్రలో వైసీపీ ముదిరిన ముసలం, పార్టీని విడి వంశీకృష్ణ, సుధాకరు, దాడి వీరభద్రరావు, కృష్ణా జిల్లా వైసీపీలోని గందరగోళం, రాజీనామాకు సిద్ధమవుతున్న 3 ఎమ్మెల్యేలు, ప్రకాశం జిల్లా వైసీపీలో ముదిరిన విభేదాలు, మాగుంట మహేందర్ రెడ్డికి జగన్ షరతులు, చంద్రబాబు పవన్ లోకేష్ని తిట్టాలని షరతు, సీఎం జగన్పై ఫైర్ అయిన ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి సీరియస్, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పక్క చూపులు, నెల్లూరు నుంచి పోటీ చేసి విముఖతగా ఉన్న వేమిరెడ్డితో టచ్లోకి వెళ్ళిన టీడీపీ నేతలు, ఇవి రాసుకొచ్చింది. ఇవన్నీ కూడా వీళ్ళే ప్రొవోక్ చేస్తున్నారు. అయిపోయింది, ఎన్టీ రామారావు పని అయిపోయింది, చంద్రబాబు వెనకాలే 100 మంది ఉన్నారు, చంద్రబాబు వెనకాల 150 మంది ఉన్నారు అంటూ ఆ రోజున ఎన్టీఆర్ని గద్దెదించే టైంలో ఎట్లాంటి ప్రచారం చేసుకొచ్చారు. ఇప్పుడు అదే తరహా ప్రచారం అన్నటువంటిది. వాస్తవంగా మంచోడు అన్నప్పుడు ప్రచారాలు ఎక్కువేమో కానీ చెడ్డోడు అన్నప్పుడు ప్రచారాలు ఎక్కువతాయి. ఇప్పుడు అదే వాస్తవంగా ఇవన్నీ ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో ఏమైనా కొత్తదనం ఉందా? నథింగ్. ఇవాళ కూడా అదే ఫీలింగ్ క్రియేట్ చేయాలి. ఇక్కడ అసలు విషయం ఏంటి? ఇందులో అదే వెల్లంపల్లి వచ్చి చెప్పాడు, నేను పార్టీ కోసమే పనిచేస్తానని. మల్లాది విష్ణు ఈ రోజు వరకు ఏం విభేదించి బయటకు వెళ్ళలేదు. ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఏముంది? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఏం చేసుకోవాలి? ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. అదే సందర్భంలో బాబు ఎవరైతే పూతలపట్టు ఎమ్మెల్యే చెప్పేశాడు, యూటర్న్ తీసుకున్నాడు ఆయన, అది నా మీద సృష్టించారని చెప్పేశాడు. కాబట్టి ఏముంది ఇక్కడ? అదే కేసినేని నానిని పార్టీనే పక్కన పెట్టింది, చిన్నీకి ఇచ్చింది. ఆ నాని ఓపెన్గానే మాట్లాడాడు, ప్లస్ తిరువురులో కొట్టుకున్నారు. బట్ అది హైలైట్ చేశారంటే చేయలేదు. ఏంటి అంటే, మాకు కావాల్సిన వాళ్ళ దాంట్లో డైరెక్ట్గా మర్డర్లు చేసుకున్నా సరే కాపాడుకొస్తాం, అవతల వాళ్ళ దాంట్లో చిన్న దెబ్బ తగిలినా సరే వాళ్ళే కొట్టారని చెప్తామన్న ద్వారా నడుస్తుంది.